2200 పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. అమ్మో, రైట్ ఒక స్టెప్ వేస్తున్నారు, లెఫ్ట్ ఇంకొక స్టెప్ వేస్తున్నారు, ఇంకా అటు ఇటు వాళ్ళేమో ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదొచ్చి నాకు తెలిసిపోయింది. ఎవరొచ్చారు? మీరెవరు? నా పేరు కృష్ణవేణి. ఆహా, నేను రాఘవేంద్ర కాలనీ నుంచి వచ్చాను, బీరంగూడ. ఓకే. నా హాబీస్ వచ్చేసి సింగింగ్ అండ్ పాటలు వింటాను బాగా. నా ఫస్ట్ ఫ్యాన్ వచ్చేసి రేడియో. ఓకే, మీ ఫ్యాన్ రేడియో. ఎస్, రేడియో. నాకు రేడియో ఇష్టమని మా వారు 6 సెట్స్ తెచ్చి పెట్టారు. రేడియో ఇష్టము అన్నాను అంతే. అంటే ఒకటి పాడైతే ఇంకోటి ఉంటుందని. అలా కాదు, అంట్లు తోముకునే దగ్గర అంట్లు తోముకునే దగ్గర ఒకటి, వంట చేసే దగ్గర ఒకటి, బెడ్ మీద ఒకటి, ఇంకో దగ్గర కూడా ఒకటి నాకు చెప్పకండి. అంటే వింటేనే రూమ్ లో ఉంటుంది, బాత్రూమ్ అవాయిడ్ చేసి రూమ్ లో ఉంటుంది. బయట పాటలు వస్తూ ఉంటాయి, లోపల పాటలు అవుతూ ఉంటాయి. సాంగ్స్ వినుకుంటూ నేను వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. ఎలాంటి వర్క్ నాకు చెప్పక్కర్లేదు మీరు. కానీ ఎంత మంచివారండి అసలు. మీకు పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 20 years. ఇందులో ఆయన కుట్ర ఏమిటో నాకు అర్థమైంది. అంతేమీ లేదు, నేను చాలా మంచిదాన్ని కాదు. నేను చెప్పనా నా ఎక్స్ప్లెనేషన్? నేను ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఆయనకి మొదటి రాత్రి రోజే తెలిసిపోయింది ఈవిడ పాటలు బాగా పాడతారని. ఈవిడ రోజు పాటలు పాడి ఇలాగే నన్ను జీవితాంతం వేధిస్తారేమో, 6 రేడియోలు కొని పడారు. వాంటెడ్లీ పాడించుకుంటారు సుమా, ఆయన వాంటెడ్లీ నా చేతి పాడించుకుంటారు సాంగ్స్. ఓకే, ఏది ఒకసారి మీ పాట వినిపించండి, దాని తర్వాత నేను డిసైడ్ చేస్తాను. ఒక చిన్న పాట అంటారా? చాలు. తెల్లవారదేమో స్వామి, ఎన్నేళ్ళ నుంచి పాడుతున్నారు? తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు, తెల్లవారదేమో స్వామి. ఇంకో చిన్న ఇదేంటంటే, మా వారి పేరు స్వామి. మీ వారి పేరు స్వామి? ఆయనకి స్వామి అని తిట్టినా అది కలిసిపోతుంది. స్వామి కార్యం స్వకార్యం కలిసిపోతుంది అనమాట. బాగుందండి కృష్ణవేణి గారు, మీరు చాలా యాక్టివ్ గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఎప్పుడు ఇలాగే ఉండండి. థ్యాంక్ యూ. మణికుమారి గారు, నేను విన్నా ఈవిడ పాడుతుంటే మీరు కోరస్ పాడుతున్నారు, అంటే మీ ఇంట్లో కూడా 6 రేడియోలు ఉన్నట్టేగా? వచ్చాను మేడం. ఏంటి మేడం ఏమిటి? సుమాన్ పిలవండి. మేడం సారు క్లాస్ లో అంటే నేను టీచర్ నండి. అది పోవటం లేదు. ఏం చేద్దాం వాసన పోవాలంటే? స్కూల్లోను ఇంట్లో కూడా నాతో పాటు పిల్లలు, ట్యూషన్ పిల్లలు వచ్చేస్తూ ఉంటారు, నన్ను విడవరు వాళ్ళు. సో మీ ఇంట్లో మీరు మీ వారిని సార్ అని, మీ సార్ మిమ్మల్ని మేడం అని పిలుస్తూ ఉంటారు? సారేనండి. మీ వారు కూడా సార్ కూడా, ఆయన నాకు కూడా టీచరే. ఓ, సో లవ్ మ్యారేజ్ మీది? అంటే చిన్నప్పటి నుంచి అనుకున్నారండి. అనుకుని మేనమామ వరుస అవుతారు, రిలేషన్. ఓకే, చెప్పండి మీకు ఏమి ఇష్టం? ఈవిడికి పాటలు ఇష్టం, అలాగా కవితలు రాయడం ఇష్టం. ఓకే, సో మీ వారు ఏం కొనిచ్చారు? నాకు ఇష్టమైనదంటే ఆయన ఏదైనా కొనిస్తారు. బా లక్కీ. ఎన్నేళ్ళైనా పోతునైనా తెచ్చిస్తారు నేను అడిగితే. ఎందుకులేండి, మనం ఇక్కడికి వచ్చానండి నేను. అలాగే మీ ఈటీవీ ప్రోగ్రామ్స్ లో, చాలా ప్రోగ్రామ్స్ లో నేను పార్టిసిపేట్ చేశానండి. పాడతా తీగలో ఆడియన్స్ కి వచ్చాను. తర్వాత మనసులో మా వారు నేను పార్టిసిపేట్, తర్వాత అభిరుచిలో పార్టిసిపేట్ చేశాను. ఇదంతా మా వారి ప్రోత్సాహంతో. వెరీ గుడ్. మన ఆడవాళ్ళ గొప్పతనం అదేనండి, ఏం చేసినా కూడా వారి ప్రోత్సాహం. సత్యనారాయణ అండి, సత్యనారాయణ ఆయన పేరు, బ్యాంక్ లో వర్క్ చేస్తారు. ఓకే, సో అది కాకుండా నేను మొన్న శరదనవరాత్రి ఉత్సవాలు అయ్యే గనక కొంచెం చిన్న భజన పాడదామని అనుకుంటున్నాను. ఓకే, మరి నెక్స్ట్ రౌండ్ లో పాడదాం. ఇప్పుడే కదా తెల్లవారింది, అందుకని నెక్స్ట్ రౌండ్ లో మనం ఇంకో పాట వేసుకుందాం. నా హాబీస్ వచ్చేసి కవితలు రాయడం, ప్యారడీలు రాయడం. ఓకే, విందాం మనం నెక్స్ట్ రౌండ్ లో. ఇప్పటి వరకు తెల్లవారిన తర్వాత ప్రోగ్రామ్స్ ఇంకా చాలా స్టార్ట్ చేద్దాం. అదే సావిత్రి గారు. నా పేరు సావిత్రి అండి. నమస్కారం. వాసవి నగర్ నుండి వచ్చానండి నేను. మాకు 2 బాబులు, పెద్ద బాబు యూఎస్ లో ఉంటాడు, చిన్న బాబు ఇక్కడ ఉంటాడండి. నాకు సింగింగ్ ఇష్టం అండి. వెరీ గుడ్. కుకింగ్ ఈవిడ కూడా ఇష్టం. కుకింగ్ చేయడం నాకు చాలా ఇష్టం అండి. వాళ్ళకు వేడి లేకపోయినా కూడా మనకు తప్పనిసరిగా చేయాల్సినటువంటి పని కదా. వాకింగ్ ఇష్టం. నాకు కూడా ఏమిటో అలా బయటకు వచ్చానో లేదో 2 కాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటాయి నాకు తెలియకుండానే. ఓకే, పద్మ గారు. నా పేరు పద్మ, నేను బోయినపల్లి నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. నాకు 2 పాపలు, 1 బాబు. నాకు 1 year మనమరాలు ఉంది.
సామాన్యంగా మనం ఒక మనిషి ఎదురు పెడితే నవ్వుతూ పలకరించాలి కదా. తనకు 1 year వన్స్ లోనే ఆ మంచి అలవాటు ఉంది. అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. మీ మనవరాలకి 1 year తను ఉండదు, స్మైల్ నవ్వుతూ పలకరిస్తున్నాను. వెరీ గుడ్. అది నా మనసులోంచి అసలు ఎప్పుడు పోదు. షీఈస్ గుడ్. గుడ్. యా, ఓకే, యు ఆర్ ఆల్ గుడ్. మీ అందరికి నేను 10 పాయింట్స్ చేస్తున్నాను, తీసేసుకోండి. ఇవాళ ఎవరు విన్ అవుతారో చూద్దాం. మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. తెలవారదేమో స్వామి. ఏమి మీరు వెళ్ళి అక్కడ రెడీగా ఉండండి. వేయండి. 3 వరసలు అయ్యాక మీరు మొదలెట్టాలి. ప్రోగ్రామ్ అని మా ఆయన స్టార్ట్. వేసుకోండి తొందరగా. స్టాప్ అన్న తర్వాత ఒకటేసారా వెనక్కేసేసేయండి. అదొక్కటి. కృష్ణవేణి గారి స్కోర్ 9 18 27 28. 1 2 3 గో. వాడారండి కరెక్ట్ గా. ఇప్పుడు మీరు అలాగే వెనక్కేసేస్తే ఆవిడ పాయింట్లు తగ్గిపోతుంది. ఓకే, ఆవిడ పాయింట్లు తగ్గించాలి మీరు. మనకి బిగినింగ్ నుంచి ఒక ప్రణాళిక ఉండాలన్నమాట. రండి, అక్కడ ఎల్లో దగ్గర ఉండండి రెడీగా. అన్న తర్వాత 2 వేసారా, 2 వేయండి. 9 18 27. కొమ్ములు ఉంటాయి కానీ ఎద్దు కాదు. అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు. ఏంటండి అది? ఈ 2 ఉంటాయా? ఇంకొన్ని ఉంటాయేమో వెతుకుదాం. లేదండి, ఆ 2 కొమ్ములు ఉంటాయి కానీ ఎద్దు కాదు. అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు. మేఘాలు ఒక్కోసారి కొమ్ముల షేప్ లో ఉంటాయి కదా. అంబారి ఉంటుంది కదండి, పైన తిరుగుతుంటుంది కాదే అంబారి. సరే, తెలియదండి. నత్త అండి. నత్త అంటే నాకు గుర్తొచ్చింది. మనం చిన్నప్పుడు నత్త కథలు, అలాగే కుందేలు తాబేలు కథలు చదివాం కదా మనం. అవునండి. ఆ కుందేలు తాబేలు కథలో ఏమైంది చెప్పండి? ఈ తాబేలేమో ఫస్ట్ వచ్చేసింది రేస్ లో, కుందేలేమో నిద్రపోయింది కదా. తర్వాత కొంచెం ఎక్కువగా డాబులకు పోయి నేనే గెలిచేస్తాను అనుకుని నిద్రపోయింది. ఇది కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది అనమాట. వీళ్ళిద్దరూ బాగా చదువుకున్నారు. ఇంజనీరింగ్ లో ఇద్దరికి 80% వచ్చింది. అప్పట్లోనే ఇంజనీరింగ్. అప్పట్లో కాదు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో. ఇది మన చిన్నప్పుడు కదా. ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరికి కూడాను పాపం ఇంజనీరింగ్ లో 80% వచ్చింది. ఇద్దరు అడ్మిషన్ల కోసం అప్లై చేసుకున్నారు. అయితే 85% ఉంటేనే గాని సీట్ రాదని చెప్పేసేసరికల్లా పాపం కుందేలుకి రాలేదు, తాబేలుకి వచ్చింది. 80% ఉన్నా వచ్చింది. ఎలాగో తెలుసా? తెలియదండి. హౌ అది నెమ్మదిగా పరిగెత్తి విన్ అయింది కదా తను, అందుకని చెప్పేసి. దట్ ఇస్ అబ్సల్యూట్లీ విన్స్ ద రేస్. రాంగ్ ఆన్సర్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? మీకు గుర్తుంది కదా, అది రేస్ లో విన్ అయింది. స్పోర్ట్స్ కోటాలో 5% ఎక్స్ట్రా మార్కులు ఇచ్చేసారు, దానికి వచ్చేసింది. అయితే ఒక చిన్న సంఘటన మా హస్బెండ్ కి నాకు మధ్య జరిగింది, జోకు, అదొక్కటి చెప్తాను. చెప్పండి, తప్పకుండా. మాకు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరిగింది ఏంటో తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్. చెప్పండి. మా పెళ్ళైన కొత్తలో అంత లేదు. ఓకే, ఇద్దరం బాగా పోట్లాడుకునే వాళ్ళం. పెళ్ళైన కొత్తలోనే స్టార్టింగ్ నుంచే పోట్లాడాలి అనమాట. ప్రేమ పెరిగింది అనమాట మాకు. అది పోట్లాడుకున్న తర్వాత నీతో మాట్లాడను, నీ మొహం నేను చూడను, నా మొహం నువ్వు చూడొద్దని ఇద్దరం అలా తిట్టేసుకొని నేనేం చేస్తాను, ఇంకా ఆయన ఎదురుగా ఉండకూడదు, ఇంకెలాగైనా వెళ్ళిపోవాలి మా ఇంటికి అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడు పౌరుషం అలా ఉంటుంది, టీనేజ్ కదా. మీరు లేడీ కదా, మీకు పౌరుషం
ఓకే అలా అయిన తర్వాత పక్కింట్లోకి వెళ్ళాను. మా ఫ్రెండ్ ఉంటుంది పక్కన, పక్కింట్లోకి వెళ్ళాను. ఇంకా ఆయన చూడకూడదు కదా, అందుకని చెప్పి వెళ్ళిపోయాను. కరెక్ట్ గా అప్పట్లో శుభలగ్నం సినిమా కొంచెం కొత్తలో ఆడుతుంది, అందరికి బాగా ఇష్టమైన సినిమా. అయితే కరెక్ట్ గా నేను వెళ్ళి అలా కూర్చున్నాను, కొంచెం టీయర్స్ వచ్చేస్తున్నాయి. కూర్చున్నప్పటికీ కరెక్ట్ గా నేను వెళ్ళే టైంకి ఏం సాంగ్ వస్తుందంటే చిలక ఏ తోడు లేక ఏ టైప్ అమ్మ ఒంటరి నడక అని వచ్చేసింది. ఆ సాంగ్ చూశాను, అయ్య బాబోయ్ నేను నిన్న వెళ్ళిపోతే నా బ్రతికి ఇంతేనేమో వచ్చేసి వెంటనే సారీ చెప్పేసి ఆయన నేను ఎందుకు వచ్చావు అన్నారు. అక్కడ సినిమా వచ్చింది, నాకు భయం వేసింది అన్నాను. ఇంకెప్పుడు అలా వెళ్ళకు, నాతోనే ఉండు, నేనేమన్నా అని చెప్పేసి అని కాంప్రమైజ్ అయ్యారండి. కానీ నేను ఆలోచించేది ఏమిటంటే గోలీమార్ సినిమా వచ్చినటువంటి టైంలో మీరు అక్కడికి వెళ్ళుంటే అప్పుడు మగాళ్ళు వట్టి మాయగాళ్ళు అనిపించింది కదా, ఇప్పుడైనా అదే సాంగ్ కాదు వచ్చుంటే అప్పుడు మీ స్టోరీ ఏమై ఉండేది? అప్పుడు మీరు కూడా దాంతో ఏకీభవించి అవును ఈడు కూడా ఇంతే అనుకుని మీరు ఉండిపోయేవారు. అది ఎప్పుడు అంతే, ఇప్పుడు జనరల్ గా అందరూ అంతే, కాదు పర్సంటేజెస్ డిఫరెన్స్. అంతే, ఒక పాట మీ జీవితాన్ని మార్చేసి ఈక్వల్ మెంటాలిటీస్, ఈక్వల్ టాస్క్లు అన్ని ఒకటే. ఇందు మూలంగా మనం ఒక ఇద్దరు వ్యక్తులకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీ జీవితాలని కలిపిన వారు అచ్చిరెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికీ మా వారు ఎప్పుడైనా గొడవ పెట్టుకుంటే నీకు శుభలగ్నం సినిమా చూపించాలి అంటారు. ఆయనకి మీరు ఏ సినిమా చూపించారు? ఆయనకి చూపించారు, మనం మంచి వాళ్ళం కదా. మీరు చూపించే సినిమాల కన్నా ఆయనకు వేరే సినిమాలు ఎందుకు? రెడీ 1 2 3 గో. మీరు అప్పుడే కాదు, ఈ 3 వరుసలు అయిన తర్వాత మీరు మొదటి వరుస నుంచి ఇలా నుంచి ఇలా ఈ రైట్ హ్యాండ్ వేసేయాలి. మా 3 పాయింట్లు తగ్గిస్తున్నాను. మీరు వెళ్ళి రెడీగా ఉండండి. ఎల్లో దగ్గర ఎల్లో ఇంకా ఇంకా అక్కడే ఉంది, కొంచెం లోపలికి రండి. అలా ఫేసింగ్ అంటే ఆవిడెవరు ఆపలేరా? ఒక 3 వెనక్కేసేసేయండి మణిగారు. 3 ఇంకొకటి ఇలా వచ్చేయండి. సో ఇప్పుడు పద్మ గారి స్కోర్ అన్నమాట ఇది. 9 18 27 28 29 30. 1 2 3 గో. 3 వరుసలు అయ్యా. పద్మ గారు మీకు మనవరాలు ఉన్నారంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదండి. బాగా అసలు హెల్త్ కాన్షియస్ అనుకుంటాను మీరు కదా, ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు. మీరు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉంటుంది. ఇంకొంచెం ఇద్దరు ఫేసింగ్ టువర్డ్స్ కెమెరా. అటు స్టార్ట్ మణిగారు తొందరగా. స్టాప్. ఒకటి వెనక్కి వేయండి. 3 ఇంకో 2 వేయండి వెనక్కి. అంటే ఇప్పుడు మణిగారి స్కోరు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఈటీవీ ప్లస్ 24 hours నాన్ స్టాప్ కామెడీ సీరియల్స్ అండ్ గేమ్ షోస్ ఛానల్ మీకోసం స్పెషల్ గా అందించబోతోంది ఈటీవీ ప్లస్ సౌవనీర్ మగ్. ఎవరు గెలుచుకుంటారు అంటే ఈ రౌండ్ లో ఎవరైతే అత్యధిక రైట్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి ఈ మగ్గు. ఓకే అండి, రెడీ? మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాం. సుమంత్ గారు పక్కన పిక్చర్స్.
యంగ్ మ్యాన్, ఇది నేను మీకు ఇచ్చే క్లూ. పద్మ యువకుడు, కరెక్టా కాదా చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ చూసే ముందు మణిగారు ఇందాక కవిత్వం వినిపిస్తానన్నారు కదా, వినిపించండి. అంటే సుమా ఇప్పుడు వర్షాకాలం వర్షాలు లేవు, శీతాకాలం చలి కూడా మొదలవ్వలేదు, శీతాకాలం శీతలేదు, శీతలం లేదు. సో ఏంటంటే ఇప్పుడు ఈటీవీ కార్యక్రమాల హాస్యపు జల్లు అందరూ అనుభవించాలి. ఓకే, ఈ హాస్యపు జల్లులో అందరూ పులకరించాలి. ఓకే, సో ఆవిడకి క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేసి అలవాటై నాకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది చెప్పండి మణిగారు. ఆడవాళ్ళందరూ ఈటీవీ ప్రోగ్రామ్స్ మధ్యాహ్నం నుంచి ఇంచుమించుగా ప్రొద్దుట పనులన్నీ అయిపోయి పిల్లలందరినీ పంపించేసి భర్తల్ని ఆఫీసులకి పంపించి స్టార్ట్ చేస్తారు చూద్దాం. అంకితం 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 ఇంకా ఓకే, అభిరుచి ప్రోగ్రామ్ తో స్టార్ట్ అవుతుంది మేడం. నలభీమ పాకం, షడ్రుచుల శాకం, స్టార్ మహిళ, స్టార్స్ కే స్టార్ సుమా, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, అది అభిషేకం, పుష్ప కనకాభిషేకాలకు లేదు లోటు, పుష్పాలతోటి కనకంతో కూడా అభిషేకం, నీటి అభిషేకానికి కలదు పోటు, నీటితో అభిషేకం చేయడానికి నీళ్లే కరువైపోతున్నాయి. సో అత్తారింటికి దారేది, మగువా మగడు కలిసి నడిచే దారి, అదే రహదారి, రజనీకాంత్ గారి దారి, వాకిట్లో సిరిమల్లె చెట్టు, రామయ్య మెడలోన మరుమల్లె వరమాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పువ్వులు రామయ్య మెడలో వరమాల అవుతాయి. మాకు అర్థమైపోతుంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మగవారికి కూడా జై హనుమాన్ ఆల్రెడీ అయిపోయింది, కానీ అయినా ఆయన ఉంటాడు. ఆయన వేళ కలియుగాలు అన్ని యుగాలలోనూ ఉన్నారు ఆయన. ఎక్కడున్నావయ్యా? అది ఒక రసరమ్యమైన సూపర్ వన్స్ మోర్, సూపర్ విమెన్ విన్యాసాలు ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్. గోకులంలో సీత, గోకులంలో సీత, రామాయణంలో రాధ, రామాయణంలో రాధ, వసంతం, చిన్నారుల జీవితాలు కావాలి నవ వసంతం, చిన్నారుల జీవితాలు ఉండకూడదు. సావిత్రి, అలనాటి సావిత్రి కోరింది పతి ప్రాణాలు, కలియుగ సావిత్రి అడిగింది విడాకులు, అడుగుతోంది పతిని ప్రాణాలు. సుమగారు, నేను మాత్రం పతిని ప్రాణాలు అడుగుతానండి, విడాకులు అడగరండి. నేను అన్న ఉద్దేశం మీకు అర్థమైందో లేదా? పతిని ప్రాణాలు అడుగుతారు. ఓకే, నెక్స్ట్ మనసు మమత, మనసు బండబారితే మమతలు ఎలా మొలుస్తాయి? స్వాతి చినుకులు, అన్ని కాలాల్లో చిటపట చినుకులు, స్వాతి కళ్ళల్లోంచి చినుకులు. నా పేరు మీనాక్షి, అమ్మల గన్నయ్యమ్మ, ముగ్గురమ్మలలో ఒక అమ్మ. వార్తలు, మనుషులను అర్ధగంటలో ప్రపంచమంతా తిప్పే ఈ టీవీ యాత్రా స్పెషల్, ప్రపంచం అంతా తిప్పేస్తుంది. రియాలిటీ షోలు, పెదవులపై ప్లాస్టిక్ నవ్వులు కాక రియల్ నవ్వులు విరబోయించే రియాలిటీ షోలు, స్టార్ మహిళ ఇంక్లూడింగ్ స్టార్ మహిళ. టోటల్లీ అయిపోయిందా? అయిపోయింది మ్యామ్. ఈటీవీ కార్యక్రమాన్ని ఇంతగా ఆదరిస్తున్న మీకు ధన్యవాదములు. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ మనోజ్, పక్కన పిక్చర్స్. పద్మ గారు, కరెంట్ అవునండి. ఓకే, రీచ్ చేసేసాం.
చితాక్ చింతాక్ తక్తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా అమ్మమ్మా కరెంట్ తీగ. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ పక్కన పిక్చర్స్. అమృతారావు మహేష్ బాబు. క్లూ సుమా ప్లీజ్ గెస్ట్ ఏమంటారు? అది సావిత్రి గారు బజార్ అతిథి. అతిథి చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ రాజేంద్ర ప్రసాద్ గారు పక్కన పిక్చర్స్. సావిత్రి నలుగురు. ఏ నలుగురు చూద్దాం. సావిత్రి గారు ఇప్పటి వరకు ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పింది మీరే. అవును. ఆవిడ ఒకటి కరెక్ట్ చెప్పారు, ఒకటి రాంగ్ చెప్పారు. నెక్స్ట్ సెలబ్రిటీ ప్రియమణి పక్కన పిక్చర్స్. సావిత్రి చెప్పండి. 10 9 డబుల్ రోల్ అండి. 8 డబుల్ రోల్ 7 6 5 4 3 2 1. మీరు అందరు లెక్కట్లేదు కానీ ఆవిడే లెక్కెట్టారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇందాకటి వరకు ఆవిడకి ఒక ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, ఒకటైనా మైనస్ అవుతుంది. కాంచనమాల కేబుల్ టీవీయా? ఓన్లీ కాజల్. ఇది చారులత -6. సో సావిత్రి గారు మీరు 2 కరెక్ట్ గా చెప్పారు, అండ్ పద్మ గారు మీరు 1 కరెక్ట్ గా చెప్పారు. మనం అత్యధిక రైట్ ఆన్సర్స్ అని చెప్పాం కాబట్టి ఈ రోజు ఈటీవీ ప్లస్ వాళ్ళ ఆ సోవనీర్ కప్ ఇచ్చేస్తున్నాము సావిత్రి గారికి. థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఎర్రా. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో. ఆశయం సినిమాలో హీరోయిన్ ఎవరు? సేమ్ ఆప్షన్స్. ఏ విజయశాంతి, బి భానుప్రియ. విజయశాంతి.
కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు వచ్చాయి మీకు. 1 1 1 ఆల్రెడీ తక్కువ ఉన్నాయి. ఎవరికి అన్యాయం చేయకుండా 1 1 1. సరే, మీరు కవిత్వం ఏదో చెప్తానన్నారు ఇందాక. ఈ కవిత జస్ట్ మన స్టార్ ప్రోగ్రామ్ గురించే. ఓకే. మేము రోజు చూస్తూ ఉంటాం కాబట్టి దాని మీద మా మనసులో నుంచి వచ్చినటువంటి అభిప్రాయం. తప్పకుండా. ఎన్నో రకాల పూల సుమాలు, ఓకే, ఏర్చి కూర్చున్న కుసుమాల మాల, ఆకాశంలో ఆ తారల హేళ, నేల మీద ఈ నారీమణుల కేల. గోల కేల, కేల మీన్స్ ఆట. ఓకే. ఎన్నో వేల తరంగాల అల విహరించేను మదిలో ఊహల, ఆ స్థానంలో నేనైతేనా అనే కళ. సూపర్. అదో ఆటల పాటల విజ్ఞానపు ఝరి, అలరించేరు ఆనందాల మరి. ఇట్ ఈస్ అవర్ స్టార్ మహిళ. మేము రోజు 12 to 2 బికాస్ ఆఫ్ వంటలు ప్రాక్టీసు అన్ని ప్లస్ ఇక్కడ జీకే ఎవరీ డిఫరెంట్ షోస్ అన్ని చూస్తూ మా మనసులో నుంచి వచ్చినటువంటి అభిమానపు కవిత్వం. బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, మీ సెకండ్ క్వశ్చన్. జింకలలో అతి చిన్న జింక జాతి పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ క్యాట్ జింక, బి చుంచు జింక. చుంచు జింక. కరెక్ట్ ఆన్సర్. చుంచు జింకలు పుట్టినప్పుడు 100 గ్రాములు ఉంటాయి, పెరిగి పెద్దయ్యాక 2 కిలోల కంటే ఎక్కువగా ఉండవు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో తీసుకోండి మీరు 3. మళ్ళీ దరిత్రి అంటే వాడుక భాషలో ఏది? భూమి. కరెక్ట్. 6 పాయింట్లు వచ్చాయి మీకు. వీళ్ళ పండగ ఇప్పుడు. కృష్ణవేణి 2, సావిత్రి గారు 2, ఈ భూమిపై ధరిత్రి అన్నారు కదా, ఈ భూమిపై మణికుమారి 2. నేనే. గ్రహాలలో అతి పెద్ద గ్రహం ఏది? బృహస్పతి. కరెక్ట్ అండి. బృహస్పతి అంటే గురుడు. ఓకే, కరెక్ట్. తీసుకోండి 6. కృష్ణవేణి 3, చూడండి, సావిత్రి 3. 6 ఆర్లకి 5 ఆర్లు కలిపితే ఎంత? 6 ఆర్లకి 5 ఆర్లు కలిపితే ఎంత? 66. కరెక్ట్ ఆన్సర్. సో 6 ఆర్లు అంటే 36, 5 ఆర్లు అంటే 30, 2 కలిపితే 66. సెకండ్ క్వశ్చన్. నేరాల శాతం 0గా ఉండే ఒక దీవిలో ఇటీవల ఒక దొంగతనం జరిగింది. ఇంతకీ ఆ దీవి పేరు ఏమిటి? ఆప్షన్. ఏ కెన్నా, బి జియోన్నా. కెన్నా. కరెక్ట్. 3 పాయింట్లు. గత 50 ఏళ్లుగా ఎప్పుడు ఆ దీవిలో నేరం అనేది జరగలేదు. ఆ దీవి పేరేమిటంటే కెన్నా. అది స్కాట్లాండ్ తీరంలో ఉంది. దాన్ని స్కాటిష్ దీవి అని కూడా అంటారు. ఆ దీవిలో దొంగతనాలు అనేవి ఉండవు. పోలీసులు, పోలీస్ స్టేషన్లు ఉండవు. అక్కడ షాపులన్నీ ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అక్కడ వారు తమకు కావలసినటువంటి వస్తువులు, పదార్థాలని తీసుకొని దాని మీద ఉన్నటువంటి ధర చూసి, ఐటమ్ పేరు, దాని ధర ఒక బుక్లో రాసి ఆ డబ్బుని షాప్ లో ఉండేటువంటి క్యాష్ బాక్స్ లో వేసేసి వెళ్ళిపోతారు. ఎప్పటి నుంచో ఆ పద్ధతి అక్కడ ఉంది. అయితే ఇటీవల ఒకే ఒక దొంగతనం జరిగింది. దానికి వారు చాలా చాలా బాధపడ్డారు. మా దీవిలో దొంగతనమా అని వారు ఆవేదన చెందారట. ఇంతకీ దొంగతనం ఏమిటో తెలుసా? కొన్ని కాఫీ బిస్కెట్లు, కొన్ని స్వీట్లు, కొన్ని చాక్లెట్లు తీసుకొని అక్కడ బుక్ లో ఏమీ రాయకుండా క్యాష్ బాక్స్ లో డబ్బులు వేయకుండా వెళ్ళిపోయారట. అది దొంగతనం. చాలా పెద్ద దొంగ. అయితే వారు క్యాష్ బాక్స్ ని గాని అందులో ఉన్నటువంటి డబ్బుని గాని ముట్టుకోలేదంట. అంటే మంచి దొంగలు అనమాట. నేను అనుకోవడం పిల్లలు చేస్తుంటారేమో అనుకుంటున్నాను ఈ పని. చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకొని వెళ్ళిపోయారు. ఓకే, సో తీసుకోండి 3 పాయింట్లు. 2 పద్మ, 1 కృష్ణవేణి. అది 1వ నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. అది 1వ నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు, దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు. రైట్ అంటే చాలు రయ్యన రైకల్ల పూడి హాల్ట్.
అది బస్సు కాదు. అయిపోయింది, అంతా అయిపోయింది. మీ పని అయిపోయింది చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వారు అంటారు నేను చెప్పులేమంటే వేయట్లేదు కానీ ఇంట్లో అక్కడికి వెళ్ళి వేస్తావా ఇంకా ఇక్కడుండి అక్కడ చూస్తే పర్వాలేదు, పక్కనే ఉంటారు. కోతల రాయుడు అని ఎవరిని అంటారు? కోతల రాయుడు కోతలు కోసేవాడిని, అంటే అబద్ధాలు అవి అలా అన్ని కల్పించి చెప్పేవాడిని. ఓకే, ఇచ్చేస్తున్నా మీకు కరెక్ట్ ఆన్సర్. తనకి లేనివి కూడా ఉన్నాయి అన్నట్టుగా గొప్పలు చెప్పుకునే వారిని. ఎక్కువ ఉన్న చోటు చూడండి మణికుమార్ గారు. పద్మ, సారీ పద్మ, సారీ. ఇప్పుడు 3 from సావిత్రి. దీపావళి పండగ ఎన్ని రోజుల పండగ? 2 రోజులు మేడం. నరక చతుర్దశి అండ్ దీపావళి. రాంగ్ ఆన్సర్ అండి, 5 రోజుల పండగ. అసలైన దీపావళి పండగ 5 రోజుల పండగ. దీపావళి సీజన్ లో మొదటి రోజు అంటే ధన్తెరస్ పండుగ, ఇక రెండో రోజు నరక చతుర్దశి, మూడో రోజు దీపావళి పండుగ, నాలుగో రోజు గోవర్ధన పూజ లేదా గోపూజ, ఐదో రోజు యమద్వితీయ. ఇవి దీపావళి పండుగ రోజులు. కానీ మనలో చాలా మందికి నరక చతుర్దశి దీపావళి మాత్రమే తెలుసు. రేపు దీపావళి పండుగ, మనకి స్పెషల్ ఎపిసోడ్ ఎలాగో ఉంటుంది. ఎయ్యాలే అచ్చమైన దీపావళి, ఎయ్యేళ్ళు నిత్యమైన దీపావళి. Music on can, disco on can, move it on can. So lonely, so lonely. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూడాలని. తదుపరి రౌండ్ బోల చిత్రం పోలో. మళ్ళీ వచ్చేసింది ఈటీవీ ప్లస్ వారి సోవనీర్ కప్పు. ఈసారి ఈ రౌండ్ లో అత్యధిక రైట్ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళదే ఈ కప్పు. మొదటి చిత్రం కృష్ణవేణి. ఇలియానా. నెక్స్ట్ చిత్రం కృష్ణవేణి. 10, 9. ఐ థింక్ మనోజా, మంచు మనోజ్ అంట, చూద్దాం. నెక్స్ట్ చిత్రం కృష్ణవేణి. ప్రియమణి. నెక్స్ట్ చిత్రం కృష్ణవేణి. గోపీచంద్. తర్వాత చిత్రం కృష్ణవేణి. త్రివిక్రమ్ శ్రీనివాస్. నెక్స్ట్ చిత్రం కృష్ణవేణి. ప్రియమణి. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. అత్యధిక రైట్ ఆన్సర్స్ చెప్పినటువంటి కృష్ణవేణి గారికి ఈటీవీ ప్లస్ కప్పు. మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా.
ఇది ఇలా పట్టుకుంటున్నారు, చిన్న బంతి తీసుకుంటున్నారు, ఇందులో వేసి కొడుతున్నారు, ఇందులో పడుతున్నారు. ఓకే, ఆ తర్వాత ఒక పెద్ద బంతి తీసుకొని బయలుదేరుతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మీకు బుట్ట కనిపిస్తుంది, ఇందులోకి వేస్తున్నారు, దీన్ని కూడా వేస్తున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు, చిన్న బంతి తీస్తున్నారు, కొడుతున్నారు. ఇది గేమ్. ఓకే, 1 2 3 గో. కొంచెం గట్టి కొట్టండి, పర్లేదు. నాకు పడిందిగా. ఆ బంతి తీసుకోండి. మణికుమారి గారు లీస్ట్ నుంచి హైయెస్ట్ వెళ్ళిపోతున్నారు. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 60 పాయింట్లు వచ్చాయండి. లీడ్ లోకి వచ్చారు మీరు. తీసుకోండి. రైస్ కుక్కర్. రెడీ, 1 2 3 గో. దీనికి ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉంటుంది జోకులకి. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 60 పాయింట్లు వచ్చాయి మీకు. ట్రావెలింగ్ సెట్. వన్ 2 3 గో. అంతే 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 అంతే. వచ్చేసి ఆల్మోస్ట్ యూఆర్ దేర్. కోపం వచ్చి డైరెక్ట్ గా దాంట్లోకి వేసారు. మీరే దాని దగ్గరికి వెళ్ళండి. మీరే దాని దగ్గరికి వెళ్ళండి. ఏమొస్తుంది, ఊరుకోండి. అసలు ఏమి టెన్షన్ లో ఉంటే మీరు మధ్యలో మీ కూడా ఒకటి. మరీ నేలమట్టంగా పెడుతున్నారు ప్లేట్ తీసుకెళ్ళి. ఎవరైనా భోజనం వడ్డించేయగలరు, జాగ్రత్త. ఒకటి 2 3 4 5 6 36. డిన్నర్ సెట్. హైయెస్ట్ పద్మ గారు. మీ టార్గెట్ 5050. ఓకే, 1 2 3 గో. ఇప్పుడు ఒకవేళ మీరు గెలవకపోతే మా పద్మ గారు చప్పట్లు కొడతారు. అస్సలాగదు. నో స్టాపింగ్ హర్. అందుకే అప్పుడప్పుడు మీ వారికి హెల్ప్ చేయాలి వెయిట్స్ అండ్ మెజర్స్ లో. చూసారా ఎలా ఉపయోగపడేదో గేమ్.
పొంగి పొరలను ఆసే ఏదో గజిబిజిగా కనిపించే రూపం రేపో దరికనని తీరం ఏదో గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఈ ఉదయం ఎందుకో ఏమో. మీరు ఇవాళ విన్నర్ గా గెలుచుకుంటున్నారు ట్రావెలింగ్ సెట్ అలాగే 4 బర్నర్ స్టవ్. థ్యాంక్స్ అందరికి బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ అండ్ బై బై. ఇయ్యాలే అచ్చమైన దీపావళి ఎయ్యేళ్ళు నిత్యమైన దీపావళి. నవీన, నీ జీవితంలో దీపావళికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఎటువంటిది? అంటే ఇది నా పెళ్ళయ్యాక 7వ దీపావళి, మా పెద్దబ్బాయి పుట్టి 6వ దీపావళి, చిన్నబ్బాయికి మొదటి దీపావళి, నేను పుట్టాక 16వ దీపావళి. నేను ఇంకా మానేద్దాం అనుకుంటున్నాను నాకు 16 అని చెప్పడం. పెళ్ళైనటువంటి భర్త జీవితంలో పెళ్ళాం రాకముందు దీపావళి, పెళ్ళాం వచ్చిన తర్వాత దీపావళి అని 2 ఉంటాయి. ఆ రోజు ఒకవేళ పెళ్ళాం 3 బాగోకపోతే ఆ రోజే దీపావళి. ఎవరు హీరో అయితే బాగుంటుంది నవీన? బాబు. నవీన, ఈ ఒక్క విషయంలో మాత్రం నాతో కాంపిటీషన్ కి రావద్దు. మన ఫ్యూచర్ హీరోయిన్స్ ఆడబోతున్నారు ఇవాళ.